విశాఖలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకుల దగ్గర బారులు తీరుతున్నారు ఖాతాదారులు. అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం విశాఖలో ఏటీఎంలు అన్ని పనిచేస్తున్నాయా, డబ్బులు ఉంటున్నాయా, వాటిలో బ్యాంకుల దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? అశోక్, రిషి, విశాఖలో 5వ రోజు కూడా ఏటీఎంలు అలాగే బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరిన పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈ రద్దయిన నోట్లను మార్చుకునేందుకు 5 రోజుల నుంచి కూడా బ్యాంకుల వద్ద క్యూ కాస్తున్నప్పటికీ కూడా చిల్లర సమస్య అనేది తీరిన పరిస్థితి కనబడుతుంది. అయితే సెలవు రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయడంతో ఆదివారం ఉదయం నుంచి కూడా మొత్తం బ్యాంకుల వద్ద అంతా కూడా బారులు తీరిన పరిస్థితుంది. ప్రధానంగా చాలా చోట్ల కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రద్దయిన నోట్ల స్థానంలో చిల్లర కానీ అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చిన 500 నోట్లు కానీ ఏవి కూడా దొరకని పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద ఉదయం నుంచి కూడా అందరూ తమకు సంబంధించిన ఏదైతే తమ దగ్గర ఉన్న నోట్లు ఉన్నాయో వాటిని మార్చుకునేందుకు ఇక్కడ అందరికీ కూడా క్యూ కట్టిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు చూడండి 5 రోజులు అయింది కానీ ఎక్కడ ఇంకా చిల్లర దొరకని పరిస్థితి, అసలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బందులు పడుతున్నామండి. 3 డేస్ నుంచి జనం చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఏమైనా ఖాళీ ఉందేమో అని వస్తున్నాం. చిల్లర కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, తక్కువ వేస్తున్నారు. మేడం, అంటే ఏటీఎంలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు కదా, అసలు అవకాశం ఏమైనా దొరుకుతుంది? అసలు లేదు. అసలు ఏటీఎం చెక్ చూస్తారు కదా, అటు సైడ్ ఎంత ఉందో లైన్ ఎక్కడా లేదండి. కొన్ని ఏటీఎంలు అయితే తెరవట్లేదు కూడా, అన్నీ బంద్ అయిపోయి ఉన్నాయి. 4 రోజుల నుంచి కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా భారీగా జనాలు ఇక్కడ ఉండటంతో తమ వెనుదిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే సెలవు దినం కావడంతో చాలామంది ఉద్యోగస్తులు కూడా ఈరోజు మొత్తం బ్యాంకుల వద్ద క్యూ కట్టిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. సార్, మీరు చెప్పండి, అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చిల్లర దొరక్క? చాలా 1 రూపీ 100 రూపీస్ చాలా ఇబ్బందిగా ఉందండి. 50 రూపీస్ చాలా ఇబ్బందిగా. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్ళినా ఏం ఇవ్వట్లేదు, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఏం ఇవ్వట్లేదు. ఎక్కడైనా ఇమీడియట్గా దొరికితే బాగుంటుంది అనుకోండి. పెద్ద పెద్ద షాపులో అయితే స్వీపింగ్ కార్డ్ తీసుకొచ్చి బాగానే ఉంటుంది. చిన్న చిన్న షాపులో అయితే చాలా ఇబ్బంది, పాల ప్యాకెట్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ప్రధానంగా 150 నోట్లకు సంబంధించి చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం. 500 ఇన్నాళ్ళు 500 తీసుకెళ్తే షాపుల్లో కూడా చిల్లరిచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ నోట్లు రద్దయినాయో ఆ స్థానంలో కొత్త నోట్లు లేవు, అలాగే చిల్లర కూడా దొరకని పరిస్థితుల్లో చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. కనీసం ఏ కిరాణా షాపుకి వెళ్ళి ఏది కొనుక్కోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అయితే స్వైపింగ్ కార్డులు పనిచేస్తున్న కొన్ని చోట్లయితే తమకు సౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా చిల్లరకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు బ్యాంకులతో పాటు అటు ఏటీఎంల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల సెలవుల అనంతరం ఏదైతే ఏటీఎంలన్నీ కూడా పనిచేస్తాయని ప్రకటించినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి అయితే అసలు మనకి ఇక్కడ కనిపించని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏటీఎంలు 1 గంట పనిచేస్తే వెంటనే తర్వాత కాసేపటికే అవి పనిచేయడం మానేస్తున్నాయి. దీంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం ఏటీఎంలలో సాంకేతికమైన సమస్యలు ఎక్కువ తలెత్తుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి తోడు 500 ఇన్నాళ్ళు 500, 1000 రూపాయలు సంబంధించిన నోట్లకు సంబంధించిన దాంట్లో బిన్స్ ఉంటాయి ఏటీఎంలో. అయితే ఆ బిన్నులను మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత నోట్ల స్థానంలో కొత్తగా 100 రూపాయలు అలాగే 50 రూపాయల నోట్లతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2000 రూపాయల నోట్లను కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆ బిన్నులను మార్చడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ప్రధానంగా చిల్లర దొరక్క సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. రిషి, రైట్ అశోక్, థ్యాంక్ యూ.